దేశ ఆర్థిక వృద్ధిలో హైడ్రోకార్బన్ల పాత్ర అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో ఉత్పత్తి పెంపు కోసం పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్, స్టాండప్ వంటి పథకాలు ఈ రంగంలో యువత ప్రవేశానికి, సరికొత్త ఆలోచనలకు వేదికగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో 1 కోటి మందికి పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా కోసం 5 ఏళ్లలో 30,000 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన ఆయన 2018 మార్చి నాటికి అన్ని ఇళ్లకు విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు. ఇంధన రంగంలో పురోభివృద్ధికి భారత ఇంధన ఉత్పత్తి సంస్థలు విదేశీ సంస్థలతో కలిసి పనిచేయాలని మోదీ సూచించారు. ఇంధనాభివృద్ధి రంగంలో ఫలాలు పేదలకు చేరాలన్న మోదీ ఆ దిశగానే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు అందరికీ గ్యాస్ అందించే ఉజ్వల పథకమే ఉదాహరణ అని తెలిపారు. India needs energy which is accessible to the poor. We have launched the Ujjwala program to provide 50 million families with access to cooking gas. This program has already provided nearly 10 million new connections in just 7 months. The government also aims to extend piped natural gas to 10 million houses over the next 5 years. We are committed to expanding the national gas grid network from its current length of 15,000 kilometers pipeline to 30,000 kilometers. We are building a new gas pipeline to the least developed eastern region, which will become the catalyst for millions of new jobs.